వెల్కమ్ టు మెగా9 టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రభుత్వ భూముల వేలం అంశం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ప్రభుత్వం ఒక పక్క ఆదాయ సమీకరణ కోసం భూములను వేలం వేస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు రాసిన ఒక బహిరంగ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్వా అంటూ హరీష్ రావు సంధించిన ప్రశ్నలు అధికార పక్షాన్ని తీవ్రంగా ఇరుకున పెడుతున్నాయి. అసలు హరీష్ రావు తన లేఖలో సీఎం రేవంత్ ను ఎందుకు అంత ఘాటుగా విమర్శించారు? రాయదుర్గులోని భూముల వెనుక ఉన్న అసలు వివాదం ఏంటి? ఆ భూములను కొనుగోలు చేసే బయ్యర్లకు హరీష్ రావు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? లెట్స్ వాచ్. హరీష్ రావు తన లేఖలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను పెద్దలిచ్చిన జాతి సంపదని ఉపన్యాసాలు దంచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ అడ్డగోలుగా వేలం వేస్తూ ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు ఎన్విరాన్మెంట్ భూములు ఇప్పుడు ఏకంగా హెరిటేజ్ భూములను కూడా వదలకుండా అమ్ముతున్నారని విమర్శించారు. కంచ, గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఇప్పుడు రాయదుర్గు, ఇలా ఎక్కడికక్కడ భూములు అమ్మే కుట్రలు చేస్తుండటం సిగ్గుచేటని హరీష్ రావు తన బహిరంగ లేఖలో తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు రాయదుర్గు పన్మక్త గ్రామంలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న 10 ఎకరాల 63 సెంట్ల భూమి. ఈ హెరిటేజ్ భూమిని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ద్వారా ఆగస్టు 17, 21 తేదీలో వేలం వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చర్యను హరీష్ రావు తీవ్రంగా ఖండిస్తున్నారు. GOMS నెంబర్ 4 ద్వారా ఈ సర్వే నెంబర్ 83ను హెరిటేజ్ సైట్ గా గుర్తించినట్లు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఒక చారిత్రక వారసత్వ సంపదను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని వేలం వేసి అమ్మేందుకు ఎందుకు తొందరపడుతుందని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. కేవలం తమ అనునాయులకు మేలు చేసేందుకేనా అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక్కడే హరీష్ రావు ఒక కీలకమైన లాజిక్ ను బయటపెట్టారు. సరిగ్గా 2020 సంవత్సరంలో ఇదే సర్వే నెంబర్ 83లో ఉన్న భూములపై రక్షణ కోరుతూ అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి స్వయంగా కోర్టు మెట్లెక్కారు. నాడు ఆ భూములను కాపాడాలని పోరాడినటువంటి రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి అయ్యాక అదే భూమిపై థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతినిస్తున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాటనా అంటూ హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము అని అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మాటలకు ఏమాత్రం విలువ లేదా అని ప్రశ్నించారు. 2000 కోట్ల రూపాయల విలువైన హెరిటేజ్ భూములను అమ్మే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హెరిటేజ్ భూముల వేలంలో పాల్గొనాలి అనుకునేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు, కొనుగోలుదారులకు హరీష్ రావు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సర్వే నెంబర్లో గతంలో 6 ఎకరాల 2 సెంట్లను ప్రభుత్వం ఎకరాకు సుమారు 237 కోట్ల చొప్పున వేలం వేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టును ఆశ్రయించింది. అప్పుడు న్యాయస్థానం ఆ వేలంపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఆ అంశం హైకోర్టు పరిధిలో ఉంది. అయినా సరే అదే సర్వే నెంబర్లో మరో 10 ఎకరాల 63 సెంట్లను ఇప్పుడు వేలం వేయడం వెనుక ఆంతరం ఏమిటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఈ భూమిపై యాజమాన్య వివాదాలు ఉన్నాయి, హెరిటేజ్ అంశము ఉంది, అలాగే వక్ఫ్ హక్కుల వివాదం కూడా ఉంది. ఇన్ని కోర్టు కేసులు ఉన్నప్పుడు భూమి ఎవరిదో తేల్చకుండా వేలం వేస్తే రేపు కొనుగోలుదారులకు న్యాయపరమైన సమస్యలు రావడం ఖాయమని ఆయన హెచ్చరించారు. సుప్రీంకోర్టు కూడా ఆస్తిని పరిరక్షించాలని, కొత్తగా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ సృష్టించకూడదని స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆగస్టు 17, 21 తేదీల్లో జరగనున్న TGIIC వేలాలను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 83కు సంబంధించినటువంటి హెరిటేజు, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులన్నింటినీ బయటకు తీసి సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించండి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాదని ఆయన హితవు పలికారు. అనుముల బ్రదర్స్ ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రిగా ఉండాలని, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హరీష్ రావు తన లేఖను ముగించారు. మరి ఈ బహిరంగ లేఖపై రేవంత్ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.